ఒక తల్లికి కూతురుగా లేని భర్తకు భార్యగా నటించటం నా వల్ల కావట్లేదు నాన్న. ఇంక నేను నటించలేను. ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది. మీరేదో దాస్తున్నారని నాకు తెలుసు. నా మున్ని మీ ఇంట్లోనే ఉంది కదా. పదండి, మీ ఇంటికి వెళ్దాం. నేను నా మున్నిని వెంటనే చూడాలి. భార్గవి వల్ల మున్ని ఎవరో తెలిసింది. మరి ఈ రోజు ఆ పిచ్చిది భార్గవి కేవలం మీరు తనకు ఆశ్రయం ఇచ్చారన్న ఒకే ఒక్క సాకుతో తన కడుపున పుట్టిన పసికందును మొహం కూడా చూడకుండా పురిట్లోనే వదిలేసి వచ్చింది. మీ రామ్దేవ్ని ఆ హరి హత్య చేయడం మున్ని చూసిందట. మున్ని ఎక్కడ సాక్ష్యం చెప్తుందోనని ఆ హరి మున్నిని చంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడి నుంచి తప్పించుకోవడానికి మున్ని ఎటు వెళ్ళిపోయిందో మాకు అర్థం కావట్లేదు. మున్ని ఎక్కడుందో తెలుసుకోవడం కోసం మేము అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాం. మున్ని విషయం అవినాష్కి తెలిసిపోయింది. అవునమ్మా, తప్పనిసరి పరిస్థితుల్లో నేనే చెప్పాను. అవినాష్ నా దగ్గరకు వచ్చాడు. హారికతో మున్నీలా మాట్లాడిచ్చానని తెలుసుకుని నన్ను నిలదీసేసరికి ఏం చేయాలో అర్థం కాక పొరపాటున నోరు జారి మున్నీ విషయం అవినాష్తో చెప్పేశానమ్మా. ఎంత పని చేశారు అంకుల్. అసలు ఈ మధ్య తను అదోలా ఉంటున్నారు. ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. తనలో నాకేదో మార్పు కనిపిస్తుంది అంకుల్. అవునమ్మా, అవినాష్కి అవినాష్కి ఏమైంది అంకుల్? ఏం లేదమ్మా, అదే మున్నీ కనిపించకపోయేసరికి అవినాష్ బాధలో ఉన్నాడని చెప్తున్నాను. అవినాష్ ఇంటికొస్తే కొంచెం నువ్వు ఎలాగైనా కల్పించుకొని తన్ను ఓదార్చడానికి ప్రయత్నించమ్మా. అలాగే అంకుల్, తప్పకుండా ప్రయత్నిస్తాను. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను సొంత మనిషిలో చూసిన మహానుభావుడాయన. సొంత వాళ్లనే నమ్మలేని ఈ రోజుల్లో నాపై ఎంతో నమ్మకంతో తన వ్యాపారాన్ని నాకు అప్పగించడమే కాకుండా తన ప్రాణానికి ప్రాణమైన మున్నిని నా చేతుల్లో పెట్టిన గొప్ప మనిషి. అంతటి గొప్పవాడికి భగవంతుడు ఎందుకు పరీక్ష పెడుతున్నాడో? తను ప్రాణంగా ప్రేమిస్తున్న పాప ఎప్పుడు కనిపిస్తుందో తెలియక రోజు రోజుకి ఆయన ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి తోడు అవసరం అంకుల్. నేను ఆయనకి అండగా ఉంటాను. సరేనమ్మా, నేను ఉంటాను. ఎవరు నువ్వు? నేను గుర్తుపట్టలేదా? నువ్వు? నేనే, నీ అంతరాత్మని. నాతో నీకేం పని? పిచ్చి ప్రశ్న. నాతో నీకేం పని అంటావేంటి? నేనే నువ్వు, నువ్వే నేను. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఆరిపోయే దీపానివి. నీకెందుకురా ఈ మమకారాలు? అంటే రేయ్, నువ్వెంతో కాలం బతకలేవురా. నీ లివర్ క్యాన్సర్. పోనే నీ కూతుర్నన్నా పోయే ముందు ఒక్కసారి చూద్దాం అనుకుంటే ఆ కూతురు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. ఎంత దురదృష్ట జాతకుడివిరా. పెళ్లి చేసుకున్న భార్యతో సుఖపడలేకపోయావు. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని అక్కున చేర్చుకొని కనీసం పోయే ముందు ఆనందంగా గడిపేద్దాం అనుకుంటే ఆ అదృష్టానికి కూడా నోచుకోలేకపోయావు.
నీ సుఖాన్ని ఎలాగో ఎదుటివారికి పంచిపోయావు, కానీ నీ కష్టంలో మాత్రం పాపం ఆ భాగ్యుని ఎందుకురా భాగస్వామి చేశావు? చ ఇంకా ఎందుకురా నువ్వు బతకటం? నీ దురదృష్టం నీ వాళ్ళని నాశనం చేయకముందే నువ్వు చావు. నీకొచ్చిన వ్యాధి నిన్ను చంపేలోగా నీ వాళ్ళందరినీ నువ్వు చంపకు. చావు చావు. చావు చావురా చావు. చావరా చావు. No, no. హలో, ఎవరు మాట్లాడేది? అవినాష్, నేను డాక్టర్ మూర్తిని మాట్లాడుతున్నాను. నాకేం అంకుల్, బ్రహ్మాండంగా ఉన్నాను. పాపి చిరాయు అన్నారు కదా, అందుకే ఎన్ని కష్టాలు వస్తున్నా ఇంకా చావకుండా బతుకుతూనే ఉన్నాను. ఏమిటా పిచ్చి మాటలు అవినాష్? అసలు నీకేమైంది ఈరోజు? నేను ఇచ్చిన మందులు వాడుతున్నావా? మీ మందు వాడుతున్నాను, నా మందు తాగుతున్నాను. అవినాష్, 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 అవినాష్! నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు ఎక్కడుందో నాకు తెలియటం లేదు, కానీ నా రక్తం మాత్రం బయటపడుతూనే. అవినాష్, వాట్స్ హ్యాపెనింగ్? ఏమవుతుంది నీకు? నా మున్ని. అవినాష్, అవినాష్, అవినాష్! సరే, పెట్రోలింగ్ స్క్వాడ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, రండి అంకుల్, కూర్చోండి. నేను మీ మర్యాదల కోసం రాలేదమ్మా. ఏంటి అంకుల్, ఏమైంది? ఈరోజు ఎందుకు కోపంగా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ఎస్, ప్రాబ్లం. నీ వల్లే నాకు ఆ ప్రాబ్లం. ప్రాబ్లమా? నా వల్లనా? నేనేం చేశాను? నువ్వేం చేయలేదా? నేను వద్దు వద్దు అని చెప్తున్నా వినిపించుకోకుండా మున్నిని ప్రాబ్లంలో పడేశావు. నేను మున్నిని ప్రాబ్లమ్స్ లో పడేశానా? నేను నీకు ఆ రోజే చెప్పాను, రామ్దేవ్ హత్య కేసులోకి మున్నిని లాగొద్దని. కానీ నువ్వేం చేశావు? నలుగురు న్యూస్ రిపోర్టర్స్ నీ ముందు కెమెరాలు పట్టుకొని నిలబడగానే పెద్ద హాలీవుడ్ స్టార్లా ఫీల్ అయిపోయి బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటూ ఏవేవో పిచ్చి పిచ్చి డైలాగులన్నీ వాగావు. ఆ హరికి మున్నియే సాక్షి అని క్లూ ఇచ్చావు. వాడు మున్నిని ఏం చేశాడో ఏమో, మున్ని కనిపించకుండా పోయింది. ఇదంతా నీ వల్లే జరిగింది. నిన్ను నేనెప్పటికీ క్షమించలేను. ఆవేశపడకండి అంకుల్, మున్నికి ఏం జరగదు. మున్నిని తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత నాది. ఇంకెప్పుడు? కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులైంది, ఇంకా ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు మీరు? డోంట్ వరీ అంకుల్, మీరు చూస్తుండండి. ఆ హరికి ఇప్పుడు నేను రివర్స్ ట్రీట్మెంట్ ఇస్తాను. దీంతో మన మున్ని బయటికి, ఆ హరి లోపలికి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మున్నికి మాత్రం ఎలాంటి ప్రాబ్లము జరగకూడదు. డూ ఇట్ ఫాస్ట్. హరి, ఇక నీ పని హరి. రామ్దేవ్ను చంపి ఎంతో కాలమైంది. ఈ కేసులోంచి బయటపడటానికి చేయాల్సినవన్నీ చేశాను. హాస్పిటల్ స్టాఫ్ని మేనేజ్ చేశాను. పోలీస్ అఫీషియల్స్ని, కానిస్టేబుల్ నుండి కమిషనర్ వరకు అందరినీ మేనేజ్ చేశాను. కానీ ఈ సిఐ మాధవిని మాత్రం ఏం చేయలేకపోతున్నాను.
దీన్ని ట్రాన్స్ఫర్ చేయించాలంటే ఎవరి వల్ల కావడం లేదు. ఎందుకంటే ఆ సీఎం గౌరవాల కొడుకు ఈవిడ గారి క్లాస్మేట్ అట, క్లోజ్ ఫ్రెండ్ అట. ఇప్పుడేం చేయాలి? ఈవిడ గారికి ప్రపంచంలో ఇంకేం కేసులు లేనట్లు రామ్దేవ్ కేసునే తవ్వుతూ కూర్చుంది. అసలు ఇప్పుడు ఏం చేయబోతుందో అర్థం కావడం లేదు. దీనికి తోడు గోరు చుట్టికి రోకలు పోటున్నట్లు ఆ రామ్దేవ్ని మర్డర్ చేస్తుంటే ఆ బుడ్డదొకటి చూసిందట. చెప్పుకోవడానికి పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్. ఆ బుడ్డదాన్ని చంపడం వీడి చేత కావడం లేదు. ఆ సీఐ ఇప్పుడేం ప్లాన్ చేస్తుందో. హలో, బ్యాడ్ మార్నింగ్ హరి. బ్యాడ్ మార్నింగ్ హరి. నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? ఏ నేను ఫోన్ చేస్తే చెమటలు పడుతున్నాయా హరి? అంత భయపడుతున్నావు? నాకెందుకు భయం? నాకెందుకు ఫోన్ చేశావు? నాతో పనేంటని అడిగానంతే. తొందరెందుకు హరి, చెప్తాను. నేను చెప్పిన విషయం విన్నాక నీకు నిజంగానే చెమటలు పడతాయి. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పటి వరకు మున్ని నీ దగ్గరే ఉందని బిల్డప్ ఇచ్చావు కదా హరి. ఇప్పుడు మున్ని నా దగ్గరుంది. ఇక నీ చదరంగానికి చెక్ పెట్టబోతున్నాను హరి. రామ్దేవ్ హత్య కేసులో మున్నీతో సాక్ష్యం చెప్పించి నీ కథకి ముగింపు పలకబోతున్నాను. అందుకే నీకు బ్యాడ్ మార్నింగ్ చెప్పాను హరి. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక గడియలు లెక్క పెట్టుకో. ఇదిగో 302. ఎస్ మేడం. ఇప్పుడు నేనిచ్చిన షాక్తో ఆ హరి తప్పకుండా ఏదో ఒక రాంగ్ స్టెప్ వేస్తాడు. అదే అదనుగా మనం అతన్ని పట్టుకోవచ్చు. మీరు వెంటనే వెళ్ళి ఆ హరిని అబ్జర్వ్ చేయండి. ఏ మాత్రం క్లూ దొరికినా నాకు వెంటనే తెలియచేయండి. హలో, ఎవరు మాట్లాడేది? హలో, ఏవయ్యా? నేను హరిని మాట్లాడుతున్నాను. హరి, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు? నేను హాయిగా ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటే. నీకే హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు. నా ముఖాన్ని ఒక యాంటిసిపేటరీ బెయిల్ పడేశావు. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఇక్కడ నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? షూ, ఈ కత్తి రంగారావుకి ఎక్కువ సుత్తంటే ఇష్టం ఉండదు. అసలు విషయం ఏంటో చెప్పు. కమ్ టు ద పాయింట్. ఏం చెప్పమంటావు? కొంప మునిగింది. ఆ పాప సీఐ దగ్గరికి చేరింది. దాంతో సీఐ చెలరేగిపోతోంది. రేపో మాపో కోర్టుకు తీసుకెళ్లి సాక్ష్యం కూడా చెప్పించబోతోంది. గోవిందా గోవిందా, నోర్మోయ్. దీంతో నీ పని ఫినిష్. ఊచలు లెక్కబెట్టడానికి సిద్ధంగా ఉండు. నిన్ను నన్నేం చేయలేవు కానీ ఊరికే అరవద్దు. నేనే హత్య చేశానురా బాబోయ్ అని సరెండర్ అయిన రాజేంద్రని పనికిరాని బెదిరింపులకు భయపడి నీ అంతటా నువ్వే వెళ్ళి మరీ విడిపించావు. ఆ రోజు నన్నేమన్నా అడిగి చేశావా ఆ పని? ఆ రాజేంద్రని పాపని చంపడానికి 2 వెధవలను పెట్టావు. పైగా వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్. ఏం చేశారా వాళ్ళు? నిన్ను వదిలిపెట్టను రా, వదిలిపెట్టను. అడ్డంగా నరికేస్తాను. ముందు ఊచలు లెక్కబెట్టడానికి సిద్ధంగా ఉండు. ఆ తర్వాత నన్ను నరుకుదువు గాని. నరుకుతాడంట. పదండి. ఛే, ఏంటి సార్, ఏమైంది? చాలా టెన్షన్గా ఉన్నట్లున్నారు. అసలు మీలో మీరు ఉన్నట్లు లేరు. అబ్బా, నేనేమన్నాను సార్? దెబ్బలాగుందో లేదో తెలుసుకుందామని. గోప గుయ్యమంది. నా టెన్షన్లో నేనుంటే నీకు వేళకోళంగా ఉందిరా. ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే
నీ తాట వలిచేస్తాను. అప్పటిదాకా ఎందుకులేండి, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కాస్త ఛాన్స్ దొరికితే చాలు, చిట్టెలకు కూడా చిందులు వేయడం మొదలెడుతుంది.